హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్లఫీ చీజ్ ఆమ్లెట్ అలాంగ్ విత్ బటర్ ఎలా చేయాలో చూద్దాం. మామూలుగా నార్మల్ ఆమ్లెట్ తినడం కంటే ఈ ఫ్లఫీ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే చాలా సాఫ్ట్గా ఉంటుంది. బటర్ అండ్ చీజ్ వేయడం వల్ల చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఆమ్లెట్ని. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా నేను 6 ఎగ్స్ తీసుకొని ఒక్కొక్క ఎగ్ని బ్రేక్ చేసి ఎల్లోస్ అండ్ వైట్స్ని నేను సపరేట్గా 2 బౌల్స్లో సపరేట్గా తీసుకున్నాను. ఎల్లోస్ని సపరేట్ బౌల్లో అండ్ వైట్ని సపరేట్ బౌల్లో తీసుకున్నాను. ఎందుకంటే మనం చేస్తున్న ఈ ఫ్లఫీ ఆమ్లెట్ కోసమని ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. సో విస్కర్తో అయితే బాగా వస్తుంది, ఎలక్ట్రిక్ విస్కర్తో. కానీ నా దగ్గర నార్మల్ది ఉంది, సో పర్లేదు, దీంతో కూడా మంచిగా వస్తుంది. సో బాగా బీట్ చేయాలి. ఎంత బీట్ చేస్తే అంత మంచిగా వస్తుంది ఈ ఫ్లఫీనెస్. సో మంచిగా బీట్ చేసుకున్నాక సపరేట్గా ఈ రెండింటిని కలిపి పెట్టుకోవాలి. సో ఇలా చూడండి ఎలా వచ్చాయో, మంచిగా ఫోమ్ ఫామ్ అయింది, నురగ బాగా వచ్చింది కదా. ఇలా ఇప్పుడు మందపాటి పెనం మీద బటర్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. వన్స్ స్ప్రెడ్ చేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆమ్లెట్ని మంచిగా వేసుకున్నాక దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కలు కొద్దిగా, ఆనియన్ ముక్కలు కొద్దిగా, తర్వాత మనకు రుచికి ఎంత కావాలనుకుంటే అంత పెప్పర్ వేసుకోవాలి, బ్లాక్ పెప్పర్ అండ్ సాల్ట్ టేస్ట్కి తగినంతగా వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవంతా వేసుకున్నాక ఆమ్లెట్ ఎప్పుడు లో ఫ్లేమ్లో బాయిల్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ మంట మీద పెడితే మాడిపోతుంది, టేస్ట్ రాదన్నమాట. సో ఇలా చూడండి, అది మనం పెనం మీద ఇలా జారుడుగా అయిపోతుంది ఆ బటర్ అంతా వేయడం వల్ల. సో ఈజీగా ఇంకా కావాలనుకుంటే మనం దీంట్లో ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, సైడ్స్ ఇట్లా పైకి లేపి. సో ఆమ్లెట్ బాగా వన్ సైడ్ కాలిన తర్వాత మనకి ఎంత చీజ్ కావాలనుకుంటామో అంత చీజ్ పైన వైపు మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే నాలాగా ఇలా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూసారా, మన ఆమ్లెట్ రెడీ అయ్యింది. సో ఫ్లఫీనెస్ అండ్ విత్ చీజ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.